ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బైక్లకు అమర్చిన భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను రోలర్తో దగ్గరుండి ధ్వంసం చేయించారు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది సమక్షంలో దాదాపు 300 సైలెన్సర్లను నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద రోలర్తో ధ్వంసం చేశారు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను తొలగించి శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను ఎవరైనా అమర్చితే 1000 నుంచి 2 లక్షల వరకు జరిమానా విధించే చట్టం వచ్చిందని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్, డిఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ సూరిబాబు, సిఏలు శ్రీనివాస్, ఎస్ఐలు భాస్కర్ రావు, రవి, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. చేయిస్తారు సార్ వాళ్ళు వైజాగ్లో చేయిస్తారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో చాలా మంది యూత్, చాలా మంది యంగ్ పీపుల్ ఈ 2 వీలర్స్ మీద తిరుగుతున్నప్పుడు సైలెన్సర్స్ మోడిఫై చేసి సైలెన్సర్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు, ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు, కానీ నాయిస్ వచ్చేటట్టు చాలామంది మోటార్ సైకిల్ను మోడిఫై చేసి తిరుగుతున్నారు. అది చట్టరీత్యా నేరము. చట్టరీత్యా దాని మీద బండి సీజ్ చేయవచ్చు, దాని మీద ఫైన్ వేయవచ్చు. సో ఇట్లాంటివి అరౌండ్ 250 మోటార్ సైకిల్స్ను సీజ్ చేసి దానికి సంబంధించి ఈ సైలెన్సర్స్ తీసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద 1000 రూపాయల ఫైన్ కూడా వేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ట్రాఫిక్ పోలీసు దీని మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంది. సో లాస్ట్ 6 monthsలో 250 మెంబర్స్ మీద ఫైన్ చేసి వాళ్ళ బండ్లు సీజ్ చేసి సైలెన్సర్ తీసి మన దగ్గర పెట్టడం జరిగింది. ఈరోజు ఆ 250 సైలెన్సర్స్ను మనము రోలర్తో డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంబీ యాక్ట్లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఇట్లాంటి సైలెన్సర్ తీసి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు ఎవరైనా వాళ్ళ బండిని మోడిఫై చేపిస్తే దాని మీద బండి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద 10,000 ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఒక సైలెన్సర్ ఎవరైనా తీసేస్తే, ఎవరైనా బండి మోడిఫై చేసేస్తే 10,000 ఫైన్ తీయడం జరుగుతుంది. సో మీ మాధ్యమం ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు మోడిఫై చేస్తే చాలామంది చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, సిక్ పీపుల్కి అందరికీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మనం ఎప్పుడైతే రోడ్డు మీద వస్తే మిగతా వాళ్ళకు మనం చేసే పనుల వల్ల ఇబ్బంది కలగకూడదు. వేరే వాళ్ళు చేస్తే మనకి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో అది మనం ఆలోచించాలి. సో మనం ఎప్పుడైతే రోడ్డు మీద వస్తున్నామో మనమన్నీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, హై స్పీడ్ మీద నడవకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. సో అన్ని ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే మనం సేఫ్గా ఉంటాము. మనతో పాటు ఇంకా వేరే అతను ఎవరైతే రోడ్డు మీద ఉంటున్నాడో, ఎవరైతే రోడ్డు మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. సో మనం మనల్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ఎదురు వాళ్ళని కూడా కాపాడుకోవాలి. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరూ కూడా సేఫ్ జర్నీ చేస్తారు, రోడ్డు మీద సేఫ్గా ఉంటారు, ఎవరికి కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాము. థ్యాంక్ మళ్ళీ రావు.
ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.